ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. పూలగంప అనే పుస్తకంలోంచి ఈరోజు 7వ భాగం చదువుకుందాము. శిక్ష విధింపబడెను. మేరీ మీద మోపబడిన నేరము విచారణను గూర్చిన వార్త పట్టణమంతా వ్యాపించెను. వారిలో అనేకులు జేమ్స్ను మేరీని ఎరిగియుండిరి. వారి ఎడల మంచి గౌరవం కలిగియుండిరి. అందువలన మేరీకి ఒకవేళ మరణశిక్ష విధింపబడవచ్చునని భయపడిరి. ఎమిలియా తండ్రి కూడా మేరీ నిరపరాధిని చెప్పుకొనుటకు ఏదైనా అవకాశం ఉన్నదా అని జడ్జిని సంప్రదించును. అయితే చట్ట ప్రకారం మేరీ నేరస్తురాలను రుజువాయెను. మేరీకి మరణశిక్ష తప్పదని గ్రహించిన చెరసాల అధికారులు దానిని నెరవేర్చుటకు కావలసిన ఏర్పాట్లను నిమగ్నమైరి. చివరికి తీర్పు దినం వచ్చింది. కోర్టు అంతా జనంతో కిటకిటలాడెను. నేరస్తుల బోనులోనికి మేరీ తేబడెను. ఆమె పరితాపకరమైన ఆకారమును చూచి అనేకులు జాలిపడిరి. జడ్జి కోర్టులోనికి ప్రవేశించిరి. తన ఆసనముపై కూర్చుని సిద్ధం చేసి తీర్పును గంభీరముగా ప్రకటించింది. మేరీ నేరస్తురాలని ఏమాత్రం సందేహం లేకుండా నిరూపింపబడెను. అయినను ఆమె యొక్క మునుపటి మంచి ప్రవర్తనను బట్టి ఆమె వయస్సును బట్టి ఆమెకు మరణశిక్ష విధింపక ఆమెను దేశం నుండి బహిష్కరించుచున్నాను. మేరీ నేరం చేయుటకు పాల్పడిన జేమ్స్ కూడా దేశం నుండి బహిష్కరింపబడవాలని తీర్పు ఇచ్చుచున్నాను. వీరిరువురి ఆస్తులను జప్తు చేయుచున్నాను అనేది మరణశిక్ష విధింపబడలేదని వినిన అనేకులు నిట్టూర్పులతో వెళ్ళిరి. అయితే ఎమ్మెల్యే ఈ క్రూరమైన శిక్షను బట్టి కన్నీరు కార్చెను. తన జన్మదిన సందర్భంగా చక్కటి పూలగంపను తెచ్చి బహుకరించిన మేరీకి ఇట్టి శిక్ష విధింపబడనని ఆవేదన చెందెను. కోర్టు నుండి ఇంటికి వెళ్ళిన వెంటనే ఆ పూలగంప కనబడెను కనుక వెక్కి వెక్కి అడసాగిను. మార్గరెట్ని పిలిచి ఆ పూలగంపను తీసుకుని వెళ్ళి పారవేయమని ఆజ్ఞాపించాను. మార్గరెట్ హృదయమందుండిన ద్రోహ తలంపులు ఇంకను మారలేదు. ఆమె ఆ గంపను తీసుకుని తిన్నగా మేరీ ఇంటికి వెళ్ళిను. ఆ సమయంలో పోలీసు వారు మేరీని జేమ్స్ను దేశ బహిష్కరణ చేయుటకు సిద్ధపడుచుండిరి. మార్గరెట్ పూలగంపను మేరీ ఎదుట విసిరివేసిన. ఇదిగో నీవిచ్చిన బహుమానం. నీ వంటి దొంగల యొద్ద నుండి పొందిన బహుమానం ఉంచుకొనుటకు యజమానురాలికి ఆమె కుమార్తెకు ఇష్టం లేదంట. ఈ పూలగంపని నీ ముందర విసిరి రమ్మని నాతో చెప్పి అని అబద్ధపు మాటలను పూలగంపతో పాటు విసిరి వెళ్ళిన మార్గరెట్ అవమానమును దుఃఖమును మేరీ గొంతును నలిపివేసును. మెల్లగా వంగి ఆ గంపను తీసుకుని హత్తుకొనెను. నన్నెన్నడూ మరవవద్దు అనే మాటలు ఆమెను పరిహాసించి నవ్వుచున్నట్లుండెను. ఏడ్పును ఆపుకొనలేకపోయాను. కన్నీరు ధారలుగా బయలుదేరును. అప్పుడు జేమ్స్ మేరీ చేతులను ప్రేమతో పట్టుకుని ఆమె కన్నీటిని తుడిచెను. మేరీ, రామ్మ, మనం ఈ దేశం నుండి వెళ్ళటకు ముందు మనల్ని మరణం నుండి కాపాడిన ప్రభువును స్తుతించదమని చెప్పిన. ఇద్దరిను ఆ ఇంటి ముందు మోకరించిరి. ప్రేమగల మా తండ్రి, మమ్మను విడవక మాతో కూడా నుండి మమ్మల్ని సంరక్షించున్నందుకే నీకు స్తోత్రం. మరణశిక్ష నుండి మేరీని అద్భుతంగా తప్పించినందుకే నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం. రాకపోకలి అందు తోడైండి మమ్మల్ని పరామర్శించు పరమ తండ్రి, ఇప్పుడు మేము మా ప్రాంతం నుండి బయలుదేరుచున్నాం. క్రొత్త ప్రాంతంలో నీ కృపచేత మమ్మల్ని ఆదరించుము. మరలా మేమిద్దరమును కలిసి ఉండటకు అవకాశం ఇచ్చినందుకే నేను స్తుతించి ఇంతటితో మా ప్రార్థన ముగించుచున్నాను అని ప్రార్థించుండగా జేమ్స్ కన్నులు చలమలమాయెను. అనంతరము తలనెత్తి జేమ్స్ తన ఎదుట ఆంటోనీ ఉండుటను చూసి విస్మయం చెందెను.